ఏంటంటే మా సినిమాని ఇంకోసారి గుర్తు చేయడం మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కుమార్ 20Fకి ఇచ్చిన మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఈ సినిమా కూడా బికాజ్ డెఫినెట్గా చిన్న సినిమా అనేది మీడియా వల్లే బయటికి వెళ్తుంది, మీడియా వల్లే జనాలకు తెలుస్తుంది, మీడియా వల్లే జనాలకు వస్తుంది, మీడియా వల్లే జనాలు థియేటర్స్కి వస్తున్నారు. సో మీరెంత సపోర్ట్ చేస్తే సినిమా అనేది, బికాజ్ ఇప్పుడు సినిమా అనేది 1 వీక్ 2 వీక్స్ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఇది 50 days 100 days లేవు. సో ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళాల్సింది మీరే. అండ్ ఇంకా ఈ సినిమాకి ఏంటంటే నాకు తెలిసిన అందరూ అంటే నేను ఏమాత్రం కష్టపడకుండానే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు టీజర్ రిలీజ్ చేసిన తారక్ కానీ, అలాగే ఆడియో ఫంక్షన్కి వచ్చిన చరణ్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అలాగే 29th ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోతున్నాం, దానికి బన్నీ వస్తాడు. సో నేను అందరినీ వాడేసుకుంటున్నాను ఇట్లాగా. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం సో ఆడియోకి మంచి రెస్పాన్స్ ఉంది. చాలా 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 మంది సాంగ్స్ ఇచ్చాడు. మరొకసారి సాయి గురించి చెప్పడం మర్చిపోలేను, ఎందుకంటే చాలా మంది సాంగ్స్ ఇచ్చాడు తను. ఇందులో చెప్పాను కదా, ఫస్ట్ టైం నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది, దేవి కాకుండా. నాకు తెలిసిన మ్యూజిక్కే దేవి, అలాంటిది నేను ఫస్ట్ టైం సాయితో చేయడం. సో తన కమిట్మెంట్ కానీ ప్రతి సాంగ్ ఏంటంటే ఉన్న బడ్జెట్లో ఎంత అంటే తను కాంప్రమైజ్ కాల. మేము ఎక్కడైనా కాంప్రమైజ్ ఉంటాము, కానీ తను కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ ఇచ్చాడు. సో ఈ ఆల్బమ్ ఇందులో ముఖ్యంగా సండే టు సాటర్డే లవ్ అనేది చాలా ఇష్టం నాకు. ఇంకా ఉన్న వాళ్ళు ఆ రోజు నేను థామస్ గురించి మాట్లాడలేదు. ఏం పర్లేదు మీ అందరూ. ఏంటంటే ఫస్ట్ ప్రతాప్ ఫ్రెండ్గా పరిచయం నాకు. సో ప్రతాప్ ఫ్రెండ్ గానే కుమార్ 20Fలో తను నాకు పార్ట్నర్గా, అంటే మీకు కుమార్ 20F డైరెక్టర్ ప్రతాప్ తన ఫ్రెండ్ తను. సో తన ద్వారానే నాకు తన పరిచయం. ఆ విధంగా కుమార్ 20F ద్వారా మేము అందరం అసోసియేట్ అయ్యాం. తర్వాత నెక్స్ట్ ఈ సినిమా కూడా అసోసియేట్ అవుతున్నాం. అంటే తను ఒకటి ఏం జరిగినా ఎట్లా జరిగినా కానీ తన కమిట్మెంట్ కానీ ఫస్ట్ నుంచి సినిమా నుంచి ముందు తీసుకెళ్ళడం కానీ, సినిమాని మీ దగ్గర తీసుకెళ్ళడం కానీ, టోటల్గా అన్ని విధాలుగా అది ప్రొడక్షన్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, నిరంతరం 24 hours కష్టపడుతూ ఉన్నాడు థామస్. అట్ ద సేమ్ టైం మా బ్రదర్ విజయ్ కుమార్ అండ్ రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వీళ్ళందరూ సినిమా అంటే ఒక సినిమా కంప్లీట్ అయిందంటే ఇందులో ఎంతోమంది కష్టం ఉంటుంది. సో వాళ్ళందరినీ ఎగ్జిక్యూట్ చేయడం కోసం కానీ, వాళ్ళందరూ ముందు తీసుకెళ్ళడం కానీ అది చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అంటే నేను అలాగే కోరుకుంటాను, బట్ మీరందరూ దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా August 4th రిలీజ్ చేస్తున్నామండి. అది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం ఇంపార్టెంట్, అందరూ మర్చిపోతున్నాం. August 4th రిలీజ్ చేస్తున్నాం సినిమాని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.